హాయ్ అండి. నేను డాక్టర్ వి. అభినవ్ రెడ్డి. కన్సల్టెంట్ ఎట్ డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీ సెంటర్, దోమల్గూడ, హైదరాబాద్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్, చాలా సాధారణమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇదేంటంటే హార్ట్ బర్న్ మరియు యాసిడ్ రిఫ్లెక్స్ మరియు జీఈఆర్డీ. అంటే మన ఈసోఫేగస్‌కి సంబంధించిన తర్వాత గ్యాస్ట్రైటిస్‌కి సంబంధించిన వ్యాధులు. ఇవి ఒక్కొక్కటి ఏంటి, అవి డిఫరెన్స్ ఏంటనే దాని గురించి తెలుసుకుందాం. మొదలు హార్ట్ బర్న్. హార్ట్ బర్న్ అంటే ఏంటంటే మన ఛాతీ మధ్యలో బాగా బర్నింగ్ సెన్సేషన్ రావడం. ఇది ఒక లక్షణం మాత్రమే. ఇది రావడానికి ఒక కారణం యాసిడ్ రిఫ్లెక్స్. అంటే ఏంటంటే మన కడుపులో ఉన్న యాసిడ్ బాగా ఎక్కువ ప్రొడక్షన్ అవ్వడం వల్ల ఇది రివర్స్ వెనకకి ఈసోఫేగస్ నుంచి పైకి గొంతులోకి వచ్చినట్టు. సో, ఎప్పుడైతే హార్ట్ బర్న్ వస్తుందో మన గొంతులోకి చేదు టేస్ట్ వస్తుంది. సో, ఈ హార్ట్ బర్న్ అనేది లక్షణం మాత్రమే. నెక్స్ట్ విషయం వచ్చి యాసిడ్ రిఫ్లెక్స్. యాసిడ్ రిఫ్లెక్స్ అంటే ఏంటంటే మనం ఏం తిన్నా గానీ కడుపులోకి మన ఈసోఫేగస్ ద్వారా కడుపులోకి ఫుడ్ పోతుంది. సో, ఫుడ్ వెళ్ళినప్పుడు కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ సెక్రీట్ అవుతాయి. సో, ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి యాసిడ్ ఫార్మ్ అవుతుంది. సో, ఈ యాసిడ్ రివర్స్ ఈసోఫేగస్ నుంచి అంటే ఈ ఈ పైపు ద్వారా మన గొంతులోకి రావడంని యాసిడ్ రిఫ్లెక్స్ అంటాం. సో, ఇది అవ్వడానికి కూడా అనేక కారణాలున్నాయి. నెక్స్ట్ వచ్చి గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. దీన్ని జీఈఆర్డీ అంటాం. జీఈఆర్డీ కూడా ఒక రకమైన యాసిడ్ రిఫ్లెక్సే. కాకపోతే ఇది చాలా తీవ్రమైన క్రానిక్ కండిషన్ అన్నట్టు. అంటే చాలా రోజులు యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువై మనకి ఈ జీఈఆర్డీ అనేది అవుతుంది. సో, ఈ జీఈఆర్డీలో ఏమవుతుందంటే ఈ యాసిడ్ అనేది మన స్టమక్ లో నుంచి పైకి ఈసోఫేగస్ కి వచ్చినప్పుడు తీవ్రమైన బర్నింగ్, తర్వాత లోపటి ఈసోఫేగస్ ఈ ఫుడ్ పైప్ లో బాగా వాపు రావడము, ఎర్రగా అవ్వడము, తీవ్రమైన ఇన్ఫెక్షన్ రావడము, కొందరికి ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది. సో, దీన్ని జీఆర్డి, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. సో, ఈ మూడు ఒకే విధంగా ఉన్నా గానీ కొంచెం డిఫరెంట్ కండిషన్స్. సో, ఈ మూడిని నివారించడానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అంటే ఏంటంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు బరువు తగ్గడం. అంటే బరువు తగ్గితే కూడా ఈ జీఆర్డి అనేది ఇంకోటి స్పైసీ ఫుడ్ ఐటమ్స్ తగ్గించడం. అంటే మసాలా ఫుడ్స్, తర్వాత గ్రీన్ చిల్లీ, తర్వాత టామరిండ్, తర్వాత గార్లిక్. సో, ఇలాంటివి కొంచెం బాగా రిఫ్లెక్స్ వచ్చే అవకాశాలు తర్వాత లైఫ్ స్టైల్లో ఇంకోటి ఏం చేయాలంటే తిన్న వెంబటే పడుకోవాలి. సో, తినంగానే అట్లీస్ట్ ఒక 2 to 3 అవర్స్ ఆఫ్ టైం ఇచ్చిన తర్వాత పడుకోవాలి. సో దట్ మనకు జీర్ణ క్రియ బాగుంటుంది. దాని ద్వారా రిఫ్లెక్స్ అనేది రాదు. సో, ఈ రిఫ్లెక్స్ రావడానికి ఇంకో కారణం ఏంటంటే ఇక్కడ మనకి ఫుడ్ పైప్ నుంచి కిందికి వెళ్ళడానికి చిన్న వాల్వ్స్ ఉంటాయి. సో, ఆ వాల్వ్స్ మూసుకోకపోతేనే ఈ రిఫ్లెక్స్ అంటే తిన్న ఫుడ్ కానీ లేకపోతే యాసిడ్ కానీ వెనకకి రివర్స్ వస్తుంది. సో, రివర్స్ వచ్చినప్పుడు ఈ జిఆర్డి అనేది అవుతుంది. తర్వాత మూడోది ఏంటంటే రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా కొంచెం ఇంపార్టెంట్. తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా కొంచెం నడిచినా ఏదన్నా మైల్డ్ వాకింగ్ గాని చేస్తే కొంచెం జీర్ణక్రియ బాగుండి రిఫ్లెక్స్ అనేది రాదు. సో, జిఆర్డి గురించి చెప్పాలంటే ఏంటంటే ఉ వచ్చిన వాళ్ళకి సఫరింగ్ చాలా బాగా ఎక్కువుంటది. సో, ఇంకోటేంటంటే రికరెంట్ సింప్టమ్స్ అనేవి బాగుంటాయి. సో, జీఆర్డీ యొక్క లక్షణాలు మనం తెలుసుకోవాలంటే ఏంటంటే, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఫస్ట్ ఫ్రీక్వెంట్‌గా హార్ట్ బర్న్ అనేది వస్తుంది. తర్వాత రిగర్గిటేషన్ ఆఫ్ ఫుడ్ అంటుంటాం. అంటే నోట్లోకి చేదుతనం రావడము, తర్వాత తిన్న ఫుడ్ అరగకపోవడం, ఏదైతే ఫుడ్ తిన్నామో దాని టేస్ట్ మన నోట్లోకి గూడా వస్తుంటుంది. అదే విధంగా కొందరు క్రానిక్ కాఫ్ గూడా వస్తది. సో, దగ్గు గాని, లేకపోతే హోర్స్‌నెస్ ఆఫ్ వాయిస్ రావడం కూడా జీఆర్‌డీలో జరుగుతుంటది. తర్వాత నాలుగో సింప్టమ్ వచ్చి ఆస్తమా లాంటి సింప్టమ్స్ అంటే దమ్మొచ్చినట్టు కూడా అవుతది కొందరికి జీఆర్‌డీలో. తర్వాత కాన్స్టెంట్‌గా చెస్ట్ పెయిన్ అనేది వస్తుంది. సో, ఇది జీఆర్‌డీ వల్ల ప్రాబ్లమ్ ఏంటంటే ఇది హార్ట్ వల్ల వచ్చే చెస్ట్ పెయినా? లేకపోతే ఈ గ్యాస్ట్రైటిస్ అరుగుదల బాలేనందుకు వచ్చిన చెస్ట్ పెయినా అని కూడా కనిపెట్టడం చాలా ముఖ్యం. తర్వాత ఈ జీఆర్‌డీకొచ్చి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చి యాంటాసిడ్స్ ఉంటాయి కొన్ని. కొన్ని రకమైన మందులు. అదే విధంగా H2 బ్లాకర్స్ అంటాము. తర్వాత ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటాం. ఇవన్నీ ఏంటంటే మన కడుపులో సెక్రీట్ అయ్యే యాసిడ్ క్వాంటిటీని కొంచెం తగ్గిస్తాయి. సో, తద్వారా ఏమైతదంటే ఈ మెడికేషన్స్ ఒక సైడు, తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ రెండో సైడు చేసుకుంటే జీఆర్‌డీని నివారించుకోవచ్చు. సో, చాలా మంది పేషెంట్స్ యూజువల్‌గా ఏం చేస్తారంటే తిన్న వెంబటే పడుకోవడము. తర్వాత మెత్త యూజువల్‌గా ఏంటంటే కొంచెం పిల్లో హైట్‌లో పెట్టుకొని కూడా పడుకోమంటుంటాం చాలా మందికి. సో, అట్లా పెట్టుకుంటే కూడా ఏమవుతదంటే మన ఈసోఫేగస్ కొంచెం కిందికొచ్చి హెడ్ అండ్ అప్ ఎలివేటెడ్‌లో
ఉంటే కింది నుంచి పైకి రాదు ఫుడ్. సో అప్పుడు ఈ సిమ్టమ్స్ అనేవి బాగా తగ్గుతాయి. ఇది సాధారణంగా ఓల్డ్ ఏజ్ లో ఎక్కువ చూస్తుంటాము. డయాబెటిస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాము. ఎందుకంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళకి చాలా మంది గ్యాస్ట్రోపారసిస్ అంటాం. అంటే తిన్న ఫుడ్ పైన ఫుడ్ పైప్ నుంచి కిందికి స్టమక్ వెళ్ళి పేగుకి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళకి పేగు కదలికలు అంటే పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ బాగా తగ్గుతాయి. సో ఫుడ్ అంత ఫాస్ట్ గా కిందికి వెళ్ళదు. సో వెళ్ళకపోవడం వల్ల రివర్స్ ఫుడ్ వెనకకి రావడం జరుగుతుంది. దాని ద్వారా జిఆర్డి వచ్చే అవకాశాలు ఎక్కువ. సో చాలా మంది పేషెంట్స్ కి ఎవరికైతే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తామో అది చేసిన వాళ్ళకి వితౌట్ టాబ్లెట్స్ కూడా 50% పేషెంట్స్ కి కవర్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. సో టైంకి పడుకోవడం కానీ అర్లీగా డిన్నర్ ఫినిష్ చేయడం కానీ చాలా మందికి 11-12 అట్లా డిన్నర్ చేస్తుంటారు. ఇమీడియట్ గా 1 అలా పడుకుంటుంటారు. లేట్ నైట్ డిన్నర్స్ చేసిన వాళ్ళకి రిఫ్లెక్స్ ఎక్కువ. ఇంకోటి ఆ కొన్ని హ్యాబిట్స్ అంటే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఫ్రీక్వెంట్ కెఫైన్ తర్వాత టీస్ ఇవి ఎక్కువ తీసుకున్న వాళ్ళకు కూడా ఈ రిఫ్లెక్స్ డిసీజ్ జిఆర్డి అనేది రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు బరువు తగ్గడం చాలా ఇంపార్టెంట్. అట్లనే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తినమంటాం చాలా మంది. సో తర్వాత ఫ్రైడ్ ఫుడ్స్ ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తుంటాము. అదే విధంగా పెప్పర్ మింట్స్ గార్లిక్ లాంటివి అవాయిడ్ చేస్తే మేలు. ఆ తర్వాత టైట్ క్లోదింగ్ కూడా అవాయిడ్ చేస్తే మేలు. చాలా మంది అబ్డామిన్ చుట్టూ ఎవరైతే బాగా టైట్ బట్టలు వేసుకుంటారో వీళ్ళకి కూడా ఈ జిఆర్డి సిమ్టమ్స్. ఎందుకంటే అబ్డామిన్ టైట్ ఉంటే ఏమవుతుంది, ఆబ్వియస్ గా తిన్న ఫుడ్ కడుపులోనే ఉంటది, కిందికి వెళ్ళకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లూజ్ క్లోతింగ్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకేంటంటే ఈ యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఫ్రీక్వెంట్ గా ఏం చేయాలంటే తిన్నప్పుడల్లా ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా ఉండే ఆ, ఆ, పద్ధతిలో చేయాలని చెప్తుంటాము. సో టైంకి ఫుడ్ తినడం చాలా ఇంపార్టెంట్. ఆ ఈ 3 లక్షణాలు యాక్చువల్ గా ఈ డిఫరెన్షియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పేషెంట్ వస్తే ఇది హార్ట్ బర్నా లేదా యాసిడ్ రిఫ్లెక్సా లేదా జిఏఆర్డియా అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ హార్ట్ బర్న్ అనేది మనం తిన్న వెంటనే పడుకుంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హార్ట్ బర్న్ లో అప్పుడప్పుడు ఈ థ్రోట్ లో సెన్సేషన్ ప్రాబ్లమ్స్, తర్వాత అప్పుడప్పుడు సోర్ థ్రోట్ బిట్టర్ టేస్ట్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కొందరికి ఏమవుతుంది అంటే మింగడంలో ప్రాబ్లమ్స్ రావడము ఇది కూడా చాలా మటుకు మిమిక్ చేస్తుంటది అన్నట్టు ఈ హార్ట్ బర్న్ కానీ యాసిడ్ రిఫ్లెక్స్ కానీ జిఆర్డి కానీ. సో చాలా మందికి జిఆర్డి ఉన్న వాళ్ళకి ఇంకోటి ఏది ఇంపార్టెంట్ అంటే హయాటస్ హర్నియా లాంటివి ఏమైనా ఉన్నాయి అంటే కొందరికి దీని కారణం ఏంటో తెలియక చాలా మంది H2 అంటే యాంటాసిడ్స్ కానీ లేకపోతే ఈ పిపిఐస్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ చాలా ఎక్కువ రోజులు వాడుతుంది. సో ఇలా ఖచ్చితంగా ఎండోస్కోపీ లాంటివి కూడా అవసరమైతే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీనిలో ముఖ్యమైనది ఏంటంటే అప్పుడప్పుడు ఎండోస్కోపీలో మనకి హైటస్ హర్నియా అనే కండిషన్ వల్ల కూడా మనకి ఈ రిఫ్లెక్స్ అనేది వస్తుంటుంది. సో హైటస్ హర్నియాలో ఏమవుతుంది అంటే మనకి పేగు మలత పడ్డం అంటాం. అంటే పేగు కాదు, ఈ ఈసోఫేగస్ దగ్గర ఈసోఫేగస్ నుంచి స్టమక్ లోకి వెళ్ళే భాగము మలత పడుతుంది అనమాట. అంటే హర్నియేషన్ అంటే ఇక్కడ మనకి ఎక్కడైతే ఈసోఫేగస్ తర్వాత స్టమక్ స్టార్ట్ అయ్యే దగ్గర కొన్ని స్ప్రింటర్స్ ఉంటాయి. అది అక్కడ కింది నుంచి పైకి రావడం వల్ల ఏమవుతుంది అంటే ఈసోఫేగస్ కొంచెం మలత రావడం వల్ల తిన్న ఫుడ్ మన ఫుడ్ పైప్ లోనే ఉండిపోతుంది. సో ఫుడ్ పైప్ లో ఉండవడం వల్ల ఏమవుతుంది అంటే తిన్న ఫుడ్ రివర్స్ వచ్చే అవకాశాలు బాగుంటాయి. సో దీంట్లో కూడా ఈ హైటస్ హర్నియాలో కూడా గ్రేడ్స్ ఉంటాయి, డిఫరెంట్ గ్రేడ్స్ క్లాసిఫికేషన్. సో దీన్ని బట్టి ఒకవేళ ఈ హయాటస్ హర్నియా వల్ల మనకు జిఆర్డి వస్తోంది అని అనిపిస్తే మాత్రం దీనికి సర్జరీ ఆప్షన్. దానికి ఎటువంటి మందులతో ఈ హయాటస్ హర్నియా అనేది తగ్గదు. ఏం చేస్తారంటే ఈ ఫుడ్ పైప్ ని కిందికి గుంజేసి ఆ డయాఫ్రైమ్ కిందికి స్టమక్ ని గుంజేసి అక్కడ ఫండోప్లైకేషన్ అంటాం. అక్కడ ప్లైకేట్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఈ ఫుడ్ పైప్ స్ట్రైట్ అయిపోతుంది, రిఫ్లెక్స్ అవ్వకుండా ఉంటుంది. సో హైడస్ హర్నియాన్ మాత్రం మనము ఐదర్ 2 థింగ్స్ ఎండోస్కోపీ ద్వారా అన్న తెలుస్తుంది, లేకపోతే ఈసోఫేజియల్ మానోమెట్రీ అంటాం. సో ఈసోఫేజియల్ మానోమెట్రీలో పిహెచ్ ఎంత ఉంటుంది ఏంటి అనేది కూడా చూస్తుంటాము. దాని ద్వారా కూడా మనకి ఫుడ్ పైప్ కి సంబంధించిన తర్వాత స్టమక్ లోకి ఎలా వెళ్తుంది ఫుడ్, స్లోగా వెళ్తుందా, తర్వాత దాని పిహెచ్ ఎంత ఉంటుంది అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా కాస్త వేరే అవుతాయి. అంటే మందులు ఇవ్వాలా లేకపోతే పేషెంట్కి ఏమైనా సర్జరీ అవసరమా అనేది తెలుస్తుంది. సో ఈ జిఆర్డి యాసిడ్ రిఫ్లెక్స్ రెండు చాలా పేషెంట్స్ ని కష్టపెడుతుంటాయి.
ఫస్ట్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. అంటే దేని ద్వారా ఇది వస్తోంది? ఎందుకు వస్తోంది? ఏమన్నా లోపల ఏమన్నా పాథాలజీ ఉందా? అనేది తెలుసుకోవడం ముఖ్యము. అది తెలుసుకున్నాక దీని ట్రీట్మెంట్ చాలా సులభము. సో, ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ నేను చెప్పినట్టు చేసుకొని, తర్వాత అవసరమైన మందులు కొన్ని రోజులు వాడితే చాలా బాగుంది. సో, ఇది క్యూరబుల్ డిసీజే డెఫినెట్‌గా. సో, పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. చిన్న చిట్కాలు పాటించి డాక్టర్‌ని సంప్రదిస్తే డెఫినెట్‌గా ఇది తగ్గిపోతుంది. సో, థాంక్ యూ అండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు.